హాయ్. మీరు చాలా ఒక యాక్టర్‌గా గాని, లేతే కామెడీ యాక్టర్‌గా గాని మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది. మంచి ఫాలోయింగ్ ఉంది. వామ్మో! ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. సార్. బట్ ఓకే. మీడియాతో మీరు బట్ అని వెంటనే చెప్పాను సార్. మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు. ఈ ప్రమోషన్స్‌లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలీదు కానీ. సార్. బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు? ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో. వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్. ఎస్. యా, అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్. మరి అందరూ ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్ యాక్చువల్గా. నాకు కొంచెం కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా. అంటే అది ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు చూడు. నాది కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్. అమ్మాయి టైప్ అన్నమాట. కొంచెం ఆ పర్సనాలిటీ. సో ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం నాకు భయం, ఇంకేం లేదు సార్. బట్ వెన్ యూఆర్ ఎ స్టార్, మీరు అది అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. మీకు ఏమో అంటే సొంతగా నాకు ఇంకా అంత నమ్మకం లేదు సార్. కొంచెం లేదు, నాకైతే నమ్మకం లేదు. బట్ లేకపోతే ఏంట్లే మాట్లాడేది ఏదో చూసుకోండి. ఆ స్టేజ్కి ఇంకెళ్ళలేదు సార్. ప్రస్తుతంగా అయితే ఇంకా స్టిల్ లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నాకు మీరంటే భయమే. మధ్య మీరు తెలియట్లేదు కానీ చాలా షివర్ అవుతుంది లోపల. ఈ మోకాల కింద నుంచి చెమటలు వస్తుంది, అది కనబడదు అంతే.